జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చారు. ఓ రకంగా జంజీ తిరుగుబాటుకి అవుతుందా ఆయన చెప్పినట్టు. అంటే మన ఇండియాలోనే సాధ్యం కాలేదు, ఆంధ్రాలో కూడా ఏం సాధ్యం కాదు. మెడికల్ కళాశాలల్ని తీసుకెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పేరుతో పీపీపీ కింద ఇచ్చేయడం, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేయడం, కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో సహా అప్పచెప్పేయడం. అదే సందర్భంలో అందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి మెడికల్ సీట్లను తీసుకెళ్ళి ప్రైవేటోడు అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వడం, ప్రభుత్వ ఆసుపత్రిని కాస్త తీసుకెళ్ళి ప్రైవేటోడు డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో పీపీపీ మెడికల్, దానికి వ్యతిరేకంగా అట్ ద సేమ్ టైం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదు, వసతి దీవెన డబ్బులు రావట్లేదు. లాస్ట్ ఇయర్ ఇబ్బంది అయింది, ఈ ఇయర్ ఇబ్బంది అయింది, కాలేజీలో అడ్మిషన్స్ సమస్య అవుతుంది, చదువుకుంటున్నటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడానికి సమస్య అవుతుంది. ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు. నరకం అనుభవిస్తున్నటువంటి విద్యార్థులు పడుతున్న కష్టాల మీద 12వ తారీఖు ఉద్యమానికి పిలుపునిచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి సంఘాలు చేస్తాయి. మరి ఎంతవరకు సాధ్యం, సక్సెస్సా కాదా చూడాలి. విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచైనా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావితరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే, ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనమంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో, అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఇది జరగాలి అని అంటే ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా, ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి
ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి, ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి 10-15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఒకసారి తేడాగా గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం. కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది. మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి కేజీ నుంచి పీజీ దాకా, కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది, ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు, ఆ పోటీలో తాను నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అనే ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపుల అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు, మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు, గవర్నమెంట్ స్కూళ్ళ ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం, కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఇంగ్లీష్ మీడియం కాదు, సిబిఎస్ఈ కాదు, ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసాం. ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు. 2025 ఫస్ట్ క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ 2035కి వచ్చేసరికి మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది. ఎందుకు ఇవన్నీ జరిగాయి? కారణం ఏమిటి అని అంటే, ఆ స్థాయి ఎడ్యుకేషన్ కన్నా మన పిల్లలకు కన్నా మనం కన్నా ఇవ్వగలిగితే, మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు, మన పోటీ అనేది ప్రపంచం.
ప్రపంచం మొత్తము తో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వ్యవస్థను మార్చుకోవచ్చు. సరే, గోరుముద్ద ఇటువంటివన్నీ కూడా చిన్న చిన్న మార్పులే అయినా కూడా నాడు నేడుతో శ్రీకారం చుట్టి అమ్మఒడి అనే పథకంతో పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ 75% అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా 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 ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా తీసుకుని పోయాం. మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలోనే తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి, వెస్ట్రన్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు, ఎందుకు డిగ్రీ అన్నది ఇక్కడ నామకే వాస్తే చదువుగా ఉంది, ఎందుకు అక్కడ డిగ్రీ అనేది ఎందుకు వాల్యూ అనేది ఉన్నది అని చెప్పి అసెస్మెంట్ జరిగింది. ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థను తీసుకొని వచ్చి ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డు, ఎంఐటి, ఇవే కాకుండా ఎల్ఎస్సి ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నిటితో కూడా వాళ్ళ ఆన్లైన్ వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా, క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పార్ట్ చేస్తున్నాం. ఇది మొట్టమొదటి మార్పు. డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయించాం. మనం రాకమునుపు ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉన్నది? 257 కాలేజీలు 2019 నాటికి నాక్ రిజిస్ట్రేషన్లో ఉంటే, మనం వచ్చిన తర్వాత నాక్ రిజిస్ట్రేషన్ కాలేజీలు 2024 ఫిబ్రవరి నాటికల్లా 437 కాలేజీలకు తీసుకొని పోయినాం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను ఇంప్రూవ్ చేస్తూ, ఇదొకటే కాకుండా ఈ చదువులు చదివించే విషయంలో ఏ పేదవాడైనా కూడా చదువులు చదువుకునేదానికి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ కుటుంబమైనా కూడా తన పిల్లల్ని చదివించడం భారం అని చెప్పి ఏ తల్లి తండ్రి కూడా ఫీల్ కాకూడదు. ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలై తమ పిల్లల్ని చదివించడం భారమై ఆ చదువులు మానేసే పరిస్థితిలోకి రాకూడదు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఇంతకుముందు గవర్నమెంట్లో లేనిది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే తీసుకొచ్చాం. దీనికోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలు ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో మనం పెట్టిన ఖర్చు కేవలం విద్యా దీవెన అన్న ఒకే ఒక పథకం మీద 12,609 కోట్లు ఖర్చు చేసినాం. కేవలం విద్యా దీవెన అని ఒకే ఒక పథకం మీద. ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల, ఈ త్రైమాసికం అయిపోయిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ త్రైమాసికంలో పడేసరికే ఆ మంత్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాల్లోకి వేసే కార్యక్రమం చేసాం. వసతి దీవెన అని చెప్పి ఎవ్రీ ఏప్రిల్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి పిల్లాడికి, డిగ్రీ చదివే పిల్లాడికి అయితే ఏకంగా 20,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే కార్యక్రమాలు 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఇచ్చేట్టుగా అడుగులు పడ్డాయి వసతి దీవెన కింద. ఆ రకంగా అడుగులు వేస్తూ ప్రతి పిల్లాడిని కూడా చదివించే విధంగా, చదువుల కోసం ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూడడం కోసం మన ప్రభుత్వంలో తపన తాపత్రయంతో అడుగులు పడితే ఆ వసతి దీవెన అనే పథకం ఒక్కదాని కోసమే మరో 4,275 కోట్లు ఖర్చు చేశాం. అంటే కేవలం విద్యా దీవెన, వసతి దీవెన అంటే హైయర్ ఎడ్యుకేషన్లో
మన పిల్లలకు గొప్ప చదువులు చదవాలి, ఆ చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి కేవలం ఈ రెండు పథకాలు, సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన అండ్ వసతి దీవెన, ఈ 2 పథకాల కోసమే ఏకంగా 16,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్తాను. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎవరైనా కూడా, మరీ ముఖ్యంగా పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళెవ్వరికీ కూడా ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితి ఏ ఒక్కరికి రాకుండా చేసే అడుగులు పడ్డాయి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఇవన్నీ నేను చెప్పినటువన్నీ గతం. ఈ చంద్రబాబు నాయుడు గయాంలో, ఈ 18 నెలల కాలంలో అడుగులేమడ్డాయి. టోటల్ రివర్స్. స్కూళ్ళ దగ్గర నుంచి మొదలెడితే నాడు నేడు ఆగిపోయింది, ఇంగ్లీష్ మీడియం ఆగిపోయింది, టోఫుల్ క్లాసులు ఎత్తేసినారు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది మానేసినారు. గోరుముద్ద అన్నది అసలు ఈ పొద్దు క్వాలిటీ లేని తిండిగా తయారైపోయింది. సరే, ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే, హైయర్ ఎడ్యుకేషన్లోకి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఈరోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్పవాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది. మొట్టమొదటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 30 దాకా 7 క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2024, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ 2024 విచ్ వాజ్ సపోజ్ టు బి పేడ్, ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సింది. అక్కడ బ్రేక్ పడింది. ఎన్నికలు మే 13 ఎన్నికలు జరిగాయి, అక్కడ బ్రేక్ పడింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి లేఖ రాసి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు, ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసాడు. సరే, మే 13 ఎన్నికలు అయిపోయాయి, తర్వాత అయినా ఆయన ఇస్తాడులే అని ఇవ్వాలి కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్కి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది అక్కడ బ్రేక్ పడితే, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 క్వార్టర్ నుంచి సెప్టెంబర్ 2025 7 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్ల రూపాయలు, 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద. ఉజ్జాయింపుగా 7 క్వార్టర్స్కు ఇంటూ 700 అంటే 4,900 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేవలం 700 కోట్లు అంటే 4,200 కోట్లు డ్యూస్ ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. వసతి దీవెన కింద ఏప్రిల్ 2024 1,100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1,100 కోట్లు, మరో 2,200 కోట్లు డ్యూస్. అంటే అదొక 4,000, ఇదొక 2,200, 6,200 కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి, సర్టిఫికెట్లు రాని పరిస్థితి, తల్లిదండ్రులు గట్టిగా అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 6,200 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు, చదువులు మానేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, GER రేషియో అని, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు.
అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో జీఈఆర్ రేషియో ఉంటే 2023-24కి వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక కాలేజీలు చేరలేక, లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. ఒకవైపున చదువుల పరంగా ఇంత దారుణమైన పరిస్థితిలో ఒకవైపున ఉంటే, మరోవైపున ఉద్యోగాల పరంగా, పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరంగా విషయాలు కనిపిస్తాయి. మన ప్రభుత్వ హయాంలో ఒక చిన్న కంపారిజన్ చెప్పడానికి, మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా 2,13,662 ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన కళ్ళ ఎదుటనే యంగ్స్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు గ్రామాల్లో. ఆ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపుగా 1,26,000 మంది ఉద్యోగాలు మన హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే మన పిల్లలే కనిపిస్తారు. మరో 52,000 మంది ఆర్టీసీలో గవర్నమెంట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేస్తే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగస్తులుగా కనిపిస్తారు.